హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఇటీవల కాలంలో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా వేచి చూస్తున్నటువంటి అంశం ఏంటి అంటే జాబ్ క్యాలెండర్. దానితో పాటుగా త్వరితగతిన నోటిఫికేషన్ల ప్రక్రియ అనేటువంటిది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అని చాలామంది అభ్యర్థుల యొక్క అభ్యర్థన కూడా అని చెప్పుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్లో రాబోయేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఇతర స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఒకవేళ త్వరగా వచ్చినా లేటుగా వచ్చినా సరే ఒక యాస్పిరెంట్గా మన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా సరే మన ప్రిపరేషన్ అనేది దానికి తగ్గట్టుగా ముందుగా ప్రిపేర్ అవుతున్నామా లేదా అని చూసుకోవాలి. ఉదాహరణకి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో వచ్చినా లేదా జూన్ జూలైలో వచ్చినా సరే దానికంటే ముందు మనకంటూ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో దీని కాంటెక్స్ట్లో మనం ఆలోచించినట్టయితే మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ముందు మనకు క్లారిటీ ఉండాలి. అంటే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ తెలియాలి, టైం మేనేజ్మెంట్ తెలియాలి, అండ్ ఎలాంటి పుస్తకాలను మనం ఫాలో అవ్వాలో కూడా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి నోటిఫికేషన్స్ని అడ్రస్ చేస్తూ మనం ఏ విధంగా ప్రణాళిక అనేటువంటి చేసుకుంటాము, టైం మేనేజ్మెంట్తో పాటు బుక్ లిస్ట్తో పాటు ఈ యొక్క సిలబస్ అనాలిసిస్ అనేటువంటిది కూడా ఎలా చేసుకున్నట్టయితే మనం భవిష్యత్తు తరాల్లో ఏ ఎగ్జామ్ వచ్చినా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే సార్ మేము గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాం, లేదా ఓన్లీ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతాం, లేదా గ్రూప్ 3 వచ్చినా సరిపోతుంది మాకు అంటారు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా గ్రూప్ 1 ప్రిపేర్ అయినా సిలబస్ అదే, బుక్ లిస్టు అదే, కానీ చదివే విధానం మాత్రమే మారుతుంది మరియు ఎగ్జామినేషన్ స్ట్రాటజీ కూడా మారుతుంది. అంటే గ్రూప్ 1కి ఇండియన్ హిస్టరీ చదవాల్సిందే, గ్రూప్ 2కి ఇండియన్ హిస్టరీ చదవాల్సిందే. కానీ గ్రూప్ 1లో మనకి ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో బోత్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గ్రూప్ 1 స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, గ్రూప్ 2 స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అయినట్టయితే కింది స్థాయి ఎగ్జామ్స్ అనేటువంటి ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, రాబోయేటువంటి నోటిఫికేషన్లకి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇవ్వడమే ఈ యొక్క వీడియో ఉద్దేశం. సో ఏపీ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ భవిష్యత్తులో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చాలా ఒక కాంట్రవర్సీ ఏంటంటే సార్ నోటిఫికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు వస్తాయి. ఒక క్వశ్చన్ సిన్సియర్గా అడుగుతాను, నోటిఫికేషన్ నిజంగా ఒక నెలలోనో 2 నెలల్లోనో వస్తే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసామా, సన్నద్ధం అయిపోయామా, రెడీగా ఉన్నామా? మనందరికీ తెలుసు గతంలో గుణపాఠాలు ఏం నేర్చుకున్నామంటే నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ఖచ్చితంగా 70 రోజుల సమయం మాత్రమే మనకు లభించింది. 70 రోజుల సమయంలో మీరు నిజంగా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిపోవచ్చా? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మరొక 60 నుంచి 80 రోజుల్లోపు మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించారు. సో ఈ 60 లేదా 80 రోజుల్లో మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టామినా, సామర్థ్యం మన దగ్గర ఉందా? ఇది క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. సో ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు నోటిఫికేషన్ రాకముందు మీరేం చేయాలి, నోటిఫికేషన్ రాకముందు మనం ఏం చేయాలి, వ్యక్తిగతంగా మీరేం చేయాలి. నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ అది ఒకవైపు ప్రొటెస్ట్ అనేది జరుగుతూనే ఉంది. కానీ నిజంగా ఒక యాస్పిరెంట్ ఏం చేయాలి అంటే సైలెన్స్లోనే చదువుకోవాలి, వ్యాక్యూమ్లోనే చదువుకోవాలి. అంటే అందరూ నోటిఫికేషన్ల కోసం ఆశిస్తూ పైకి చూసేప్పుడు మీరు కిందికి చూసి పుస్తకం చదివిన రోజే మీకు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం దొరుకుతుంది. నోటిఫికేషన్ రాకంటే ముందే మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోవాలి. నోటిఫికేషన్ రాకంటే ముందే మీరు యొక్క సిలబస్ అంతా కూడా ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, రివిజన్ మాత్రమే చేయాలి. ఇది స్ట్రాటజీ అంటే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త పుస్తకాలు కొనేసుకొని సిలబస్ పీడిఎఫ్లు తీసుకొని లేదంటే ప్రింట్అవుట్ తీసుకొని పెన్ను పేపర్ తీసుకొని ఇది కాదు ప్రక్రియ, ఇది కాదు స్ట్రాటజీ. సో స్ట్రాటజీ అంటే ఏంటి, నోటిఫికేషన్ రాకంటే ముందే ప్రిపేర్ అయితే దాన్ని స్ట్రాటజీ అంటాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే అందరూ గుంపులో గోవిందలాగా అయిపోతుంది. సో అలాంటి స్ట్రాటజీ కాకుండా సిలబస్తో పాటు మనం మొదలుపెట్టినట్టయితే సిలబస్ ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సినటువంటి పని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలియాలి. ఫస్ట్
విచ్ ఎగ్జామ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్. అది గ్రూప్ 1 లేదు అంటే గ్రూప్ 2. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేటువంటి వర్డ్స్ ఎందుకు రాశాను అంటే సిలబస్ అనేటువంటిది మెయిన్స్కి మాత్రమే మారిపోతుంది. సో గ్రూప్ 1లో సిలబస్ అనేటువంటిది మెయిన్స్కి మాత్రమే మారిపోతుంది కాబట్టి బుక్స్ అనేవి అవే సేమ్ బుక్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సిలబస్ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత రిమెంబర్ దిస్ పాయింట్, ప్రింట్అవుట్ అనేటువంటి తీసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే పెన్ను తీసుకొని ప్రతి ఒక్క లైన్ చదువుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ సిలబస్, ప్రతి ఒక్క పేపరు, ప్రతి ఒక్క పార్ట్ సిలబస్ అనేటువంటిది పెన్ను తీసుకొని చదువుకుంటూ వెళ్ళి అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఏవైతే కీవర్డ్స్ కనిపిస్తాయో దాని మీనింగ్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే బుక్ లిస్ట్ అనేటువంటిది. ఇక్కడ బుక్ లిస్ట్ ఎప్పుడైనా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని తక్కువ బుక్స్ పెట్టుకుంటే అన్నిసార్లు మీరు రివిజన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ బుక్స్ పెట్టుకుంటే కొద్ది ఏమవుతుంది అంటే తక్కువ సార్లు చదువుతుంటారు. ఉదాహరణకి పాలిటీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే తెలుగు మీడియం వారైతే ఒక బుక్కే తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం వారు కూడా ఒక బుక్కే తీసుకోండి. ఈ ఒక బుక్ ఏది తీసుకోవాలి అంటే పెద్ద కన్ఫ్యూజన్ అవసరం లేదు. మార్కెట్లో మనందరికీ తెలుసు లక్ష్మీకాంత్ అనేది ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి ఇతరితర ఆథర్స్ అనేటువంటి వారు ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం దృష్టి పెట్టుకున్నట్టయితే ఏదైనా ఒక బుక్కే తీసుకొని ఆ ఒక బుక్ని మనం గుర్తుపెట్టుకోండి 1x5 అంటే ఒక సబ్జెక్ట్ని ఒక బుక్ని 5 సార్లు మీరు చదివినట్టయితే మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన అద్భుతమైనటువంటి ఈ యొక్క అవగాహన అనేది వస్తుందన్నమాట. సో 1x5 ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అదే పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు సార్ 5 సార్లు చదివే టైం ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఉంది, నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే కంటే ముందే, నోటిఫికేషన్ వస్తుందా అని టెలిగ్రామ్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు ట్రోల్ చేసే కంటే ముందే ఈ సమయాన్ని మీరు ఎక్కడ వెచ్చించాలి? ఈ యొక్క స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, మనం కొత్తగా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిపైన ఒక అవగాహన రావాలంటే సిలబస్ చదివిన తర్వాత బుక్ లిస్ట్లో ఒక సబ్జెక్ట్కి స్టాండర్డ్ బుక్స్ లిస్ట్ ఏవైతే ఉంటాయో అవి పక్కన పెట్టేసుకోవాలి, అవి లాక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, పదే మార్కెట్లో దొరికిన ప్రతి ఒక్క పుస్తకం కొనకూడదు. ఎన్ని పుస్తకాలు వచ్చినా సబ్జెక్ట్ అదే ఉంటుంది. ఏదో ఒక బుక్కే తీసుకోండి, దాన్ని పలుమార్లు 5 సార్లు చదివినట్టయితే మీకు స్ట్రాటజీ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను, చాలా క్షుణ్ణంగా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నోట్స్ మేకింగ్ అనేది ఇప్పట్లో తయారు చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే నోట్స్ మేకింగ్ ఎప్పుడు చేయాలి? ఏదైనా ఒక సబ్జెక్టు నువ్వు చదువుతున్నావు, కొత్తగా అంటే ఫస్ట్ టైం చదివేటప్పుడు ప్రతి ఒక్కటి కొత్తగానే కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఏది తెలియదు అనిపిస్తుంది. అది ఎంత తీసుకెళ్ళి నోట్స్ రాస్తాం, అప్పుడేమవుతుంది మరొక లక్ష్మీకాంత్ మీ చేతులతో రాస్తూ ఉంటారు. అట్లా కాకుండా 4 సార్లు చదివిన తర్వాత ఈ 4 సార్లలో మీరేం చేయాలి అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం నార్మల్గా చదివి థర్డ్ టైం చదివేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు అనుగుణంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చాయి, ఏ టాపిక్ నుంచి వచ్చాయి, ఆ టాపిక్ని బాగా రివిజన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి రివిజన్ కోసం బాగా ఉపయోగపడతాయి. సో అలా చదివిన తర్వాత 5వసారి చదివేటప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ముందుగానే స్టార్టింగే ఒక స్పైరల్ బుక్ తీసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ నోట్స్ మేకింగ్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఒక దృక్పథంతో ఎట్లా వెళ్ళిపోతారు, సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాదు, ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి నోట్స్ మేకింగ్ చేసుకోవాలి అంటే ఆ సబ్జెక్ట్ని కనీసం 3 సార్లు అంటే మినిమం 3 టైమ్స్ మ్యాక్సిమం 5 టైమ్స్ చదివిన తర్వాత మాత్రమే నోట్స్ మేకింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు తక్కువ షార్ట్ నోట్స్ అనేది తయారవుతుంది. లాంగ్ నోట్స్ ఎప్పుడు తయారవుతుంది? ఫస్ట్ టైం చదివేటప్పుడు నోట్స్ రాశారనుకోండి, అప్పుడు లాంగ్ నోట్స్ తయారైపోతుంది. మరి ఆ బుక్ చదివితే ఏంటి, ఈ బుక్ చదివితే ఏంటి, రెండు ఒకటే కదా. నోట్స్ మేకింగ్, షార్ట్ నోట్స్ మేకింగ్ ఎప్పుడు కూడా రివిజన్ కోసం ఉపయోగపడాలి. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక లక్ష్మీకాంత్ పుస్తకం అనేది 700 పేజీలు ఉందనుకుందాం. ఈ 700 పేజీల పుస్తకాన్ని మీరు ఎంత కన్సైజ్గా, ఎంత తక్కువలో రాసుకోవాలంటే 70 పేజీల నోట్స్ రాయగలిగితే మీరు రివిజన్ నోట్స్ రాసినట్టు. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఎన్నిసార్లు చదివిన తర్వాత ఏమేమి అవసరమో ఏమేమి అవసరం లేదో, ఏమేమి బాగా గుర్తున్నాయనుకోండి, ఆ బాగా గుర్తున్నవి నోట్స్లో రాయక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ టు ద బుక్ లిస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ నోటిఫికేషన్ రాకంటే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే గ్రూప్ 1 వాళ్ళు కానీ గ్రూప్ 2 వాళ్ళు కానీ
బేసిక్ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి మనకి, అవి చదువుకుంటే సరిపోతుందన్నమాట. లేదా స్టాండర్డ్ బుక్కే తీసుకుని చదువుకుంటామన్నా సరే స్టాండర్డ్ బుక్ కేవలం 4 సబ్జెక్టులే తీసుకోండి. ఒకటి హిస్టరీ, రెండోది జాగ్రఫీ, మూడోది పాలిటీ, నాలుగోది ఈ యొక్క ఎకానమీ. ఈ 4 సబ్జెక్టులు మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలోపు కంప్లీట్ చేసుకోండి. మీరు అనుకోసారి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి చెప్పలేదు కదా అని. నిజంగానే చెప్పలేదు. మీరు నిజంగా ఈ 4 సబ్జెక్టులు బాగా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే బేసిక్ కోర్ సబ్జెక్ట్ లేనిది కరెంట్ అఫైర్స్ మాత్రం ఏం అర్థమవుతాయి? కరెంట్ అఫైర్స్ ట్రాప్లో పడి చాలామంది వారే నష్టం చేసుకుంటున్నారు. టైం అంతా కూడా అక్కడ వేస్ట్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఎలా చదవాలి అంటే ముందు సిలబస్, తర్వాత స్టాండర్డ్ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ చదవండి. కరెంట్ అఫైర్స్ మీరు గత నెలవి ఈ నెలకైనా చదువుకోవచ్చు, కానీ స్టాండర్డ్ బుక్ ఖచ్చితంగా ఎప్పుడూ అదే ఉంటుంది కాబట్టి అవి చదువుతూనే ఉండాలన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో స్టాండర్డ్ బుక్స్ని మీరు వదిలిపెట్టకూడదు. 4 స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత 4 సబ్జెక్టులు కంప్లీట్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎక్కడి నుంచి వస్తాయండి? జాగ్రఫీలోని ఎక్స్టెన్షనే కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా జాగ్రఫీలోని ఎక్స్టెన్షనే కదా. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి సమకాలీనటువంటి అంశాలు మీరు ఎప్పుడైనా మంత్లీ మ్యాగజైన్ తీసుకుని చదివేసుకోవచ్చు. వాటి వల్ల వచ్చే నష్టమేం లేదనమాట. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి చూడొచ్చు. మీరు స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చూడొచ్చు. స్టాండర్డ్ బుక్స్ కాదు, ఈ యొక్క టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకు అంత డిఫికల్టీ అంటే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తారు, కానీ కేవలం కొద్ది మంది మాత్రమే దాన్ని ఎండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది మాత్రమే ఎండ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాస్తవంగా మీకు మిమ్మల్ని ఒకసారి ప్రశ్నించుకోండి. డైలీ మీరు ఎంత చదువుతున్నారో పక్కన పెట్టండి. ఫస్ట్ డైలీ మార్నింగ్ టైం మేనేజ్మెంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మార్నింగ్ టైం మీరు ఎంత వేస్ట్ చేస్తున్నారు? మార్నింగ్ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు? 2 అవర్స్ వేస్ట్ చేస్తున్నారా? 3 అవర్స్ వేస్ట్ చేస్తున్నారా? 4 అవర్స్ వేస్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఒక లాజిక్ ఏంటి? సార్ మేము లేట్ నైట్ చదువుతాము అంటే రాత్రి 12-1 గంట చదువుతాము అని చెప్తూ ఉంటారు. ఎలా చదవచ్చు? మీ ఇష్టం. సో ఇట్ ఈజ్ యువర్ కంఫర్ట్. కాకపోతే మనకి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎలా లేదు అన్నా మార్నింగ్ టైం మనము 2 నుంచి 3 గంటల సమయాన్ని వృధా చేస్తున్నాం నిద్ర లేచినప్పటి నుంచి కూడా. దానికి పేరు ఎక్స్క్యూజ్ తీసుకుంటాం. నేను ఇప్పుడు కాదు, స్టడీ హాల్కి వెళ్ళిన తర్వాత చదువుకుంటా అని చెప్తాం. సో ఇది కరెక్ట్ కాదు. సో టైం మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలి అంటే మీరు ఎక్కడైతే టైంని వేస్ట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఎక్కడైతే టైంని వేస్ట్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోవాలి. ఉదాహరణకి మార్నింగ్ టైం మీరు ఒక 2 గంటలు వేస్ట్ చేస్తున్నారు. ఆ 2 గంటలు వేస్ట్ చేసేదాన్ని గంటకు తగ్గించుకోండి. అంటే ఆ 1 అవరు సేవింగ్ అనేటువంటిది టైము మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక జియోగ్రఫీ ఒక చాప్టరు, లేదా హిస్టరీ ఒక చాప్టరు, ఇట్లా టార్గెట్ అంటే డైలీ చిన్న టాస్క్లు పెట్టుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఎట్లా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే డైలీ స్మాల్ టాస్క్ అనమాట. చిన్న టాస్క్లు అనేటువంటి మీరు ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకుంటారో అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు. ఉదాహరణకి మీరు 2 అవర్స్ హిస్టరీ చదవాలనుకుంటున్నారు. హిస్టరీలో ఏ చాప్టర్ చదవాలనుకుంటున్నారో రాసుకోండి. హిస్టరీలోని మీరు మౌర్యన్ ఎంపైర్ అనేటువంటి చదవాలనుకుంటున్నారు. 2 అవర్స్ టైం పెట్టుకున్నారు. ఇట్లా చదివితే ఆ చాప్టర్ ఆ 2 అవర్స్కి అయిపోతుంది. నెక్స్ట్ మరొక 2 అవర్స్ అనేటువంటి తీసుకోండి. అప్పుడు జియోగ్రఫీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొని రివర్ సిస్టమ్ చదవాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో ఏమవుతుంది? ఆ 2 అవర్స్ రివర్ సిస్టమ్ గురించి చదువుతారు. అలా కాకుండా నేను హిస్టరీ చదువుతా 2 అవర్స్. హిస్టరీలో ఏం చదువుతాం? ఏ టాపిక్ చదువుతాం? ఆ టాపిక్ యొక్క సెగ్మెంట్స్ ఏంటి? సిలబస్లో మ్యాపింగ్ ఎట్లా ఉంది? ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా చూడండి, ఈ 2 అవర్స్లోనే మీరు ఏం చేయాలి అంటే ఆ టాపిక్ చదివిన తర్వాత వాటిల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయి, ప్లస్ టెస్ట్ సిరీస్లో మీరు తీసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, అది హిస్టరీ అయితే. ఒకవేళ ఎకానమీ అనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు వాటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉందా అట్లా చూసుకోవాలి. అంటే స్మాల్ టైం బిట్స్ని మీరు తీసుకొని ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏ చాప్టర్ చదువుతున్నారో మీరు రాసుకోండి. ఒక చిన్న బుక్ పెట్టుకోండి, డేట్ రాసి ఇదిగో సోన్ టైం నుంచి నేను ఈ టైం వరకు ఈ చాప్టర్ చదువుతాను
అని మీకు మీరు చెప్పుకోగలిగి ఆ టైం పీరియడ్లో మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఆ 2 అవర్స్ ఆ చాప్టర్ చదివినట్టయితే అప్పుడు టైం ఖచ్చితంగా సేవ్ అవుతుంది అండ్ ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐడియల్ టైం వచ్చేసి ఎప్పుడేం చెప్తున్నాను, ఐడియల్ టైం ఫర్ ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్ని గంటలు చదవాలి. ఇక్కడ గంటలు చదవడం అనేది ఇంపార్టెంట్ అంటే క్వాంటిటీ ఇంపార్టెంటా క్వాలిటీ ఇంపార్టెంట్ అంటే సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు క్వాంటిటీయే ఇంపార్టెంట్. ఎందుకు, సిలబస్ అనేటువంటిది మీరు గమనించినట్టయితే చాలా బల్కీగా ఉంటుంది, హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. ఈ హెవీ సిలబస్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కనీసం అంటే 100 గంటల సమయం పడుతుంది, 200 గంటల సమయం పడతాయి, 300 గంటలు పడుతుంది. సో అట్లా మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ ప్లాన్ ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిపోలేమని, ఇదిగో సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ సమయం చదవాలి, కనీసం అంటే 8 గంటలు. ఒకవేళ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళైతే కోచింగ్ క్లాసెస్ అయిపోను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ ఉన్నట్టయితే కనీసం అంటే 2 గంటలు చదవాలి. సో మినిమం 2 అవర్స్ చదవాలి, లేదు అంటే 4 గంటలు చదవాలి. కోచింగ్ తీసుకునే వాళ్ళు కనీసం 2 నుంచి 4 గంటలు చదవాలి, కోచింగ్ లేని వాళ్ళు 8 గంటలు తప్పనిసరిగా చదవాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకోవడం అంటే ఫోన్ చూడడం కాదు, టీ తాగడం కాదు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి రిలాక్స్గా కళ్ళు మూసుకోవాలి. నిద్రపోవడం కూడా కాదు, 5 మినిట్స్ అనమాట. సో కొంత హీట్ అనేటువంటిది బాడీలోంచి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టడీ హాల్ పేరుతో లేదంటే మొబైల్ ఫోన్ పేరుతో టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఇది మళ్ళీ చెప్తున్నాను. స్టడీ హాల్కి వెళ్తున్నాం అంటే మొబైల్ ఎక్కడో ఉండాలి. ఇక్కడ ఒక ఎక్స్క్యూజ్ మాత్రం తీసుకోవద్దు. ఏంటి ఆ ఎక్స్క్యూజ్ అంటే, సాధారణంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ నాకు ఏదైనా డౌట్ వస్తే నేను మొబైల్ ఓపెన్ చేసి చూసుకుంటాను సార్. అంత అవసరం లేదు. మీకు ఏదైనా డౌట్ వస్తే సబ్జెక్ట్ బుక్లోనే పదాలు అనేటువంటివి వాటి యొక్క మీనింగ్ క్లియర్ కట్గా రాసి ఉంటుంది. ఓకేనా, పోని రాయలేదు, అర్థం కాలేదు, అండర్లైన్ చేయి. అండర్లైన్ చేసి అదంతా చదివేసిన తర్వాత అప్పుడు దాని మీనింగ్స్ వెతుక్కుని అక్కడ రాసేసుకో. అంతేగాని ఈ ఎక్స్క్యూజ్ తీసుకొని ఫోన్ ఓపెన్ చేస్తే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంకా అవే వీడియోలు, అదే ఇన్స్టాగ్రామ్, ఇదే కదా మనం చేస్తాము. ఇంకెన్ని రోజులు చేస్తాం చెప్పండి ఒకసారి, ఇంకెన్ని రోజులు టైం వేస్ట్ చేస్తాము రాదర్ దెన్ టైం మేనేజ్మెంట్లో భాగంగా. సో టైం మేనేజ్మెంట్ పేరు గొప్ప, అంతా వేస్ట్ చేస్తాం మనం. సో దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ కన్సైన్స్, మీ యొక్క మనస్సాక్షిని మీరు అడగాలి ఫస్ట్. స్ట్రాటజీ ఏమిటి అంటే, స్ట్రాటజీ ఏమంటే నోటిఫికేషన్, బిఫోర్ నోటిఫికేషన్ you must complete 2 readings of each subject. ఎంతకంటే గొప్ప స్ట్రాటజీ నేను ఎవరికి చెప్పలేను. ఇంకా ఎందుకు, నోటిఫికేషన్ ఏప్రిల్లో రానివ్వండి, జూలైలో రానివ్వండి, అక్టోబర్లో రానివ్వండి, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు 2 సార్లు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ గురించి మీరు ఏం ఆలోచించొద్దు, దాని గురించి వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ గురించి ప్రస్తుతానికి వదిలేయండి. ఎందుకు వదిలేయమంటున్నాను ప్రస్తుతానికి అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుకోండి, నోటిఫికేషన్ రాకముందు స్టాండర్డ్ సబ్జెక్ట్ అన్నీ చదువుకోండి. అండ్ మరొకటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డైలీ 45 మినిట్స్ చేయండి లేదా 1 అవర్ చేయండి. సో కంపల్సరిగా ఎవరైతే వీక్ ఏరియాస్ ఉంటాయో, మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే మీరు ఉన్నటువంటి వీక్ సబ్జెక్ట్స్, వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భయం అనేది ఉండదు. భయం లేకపోతే ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎగ్జామ్ని ఫేస్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమ్మో నాకు యాప్టిట్యూడ్ రాదు, నాకు రీజనింగ్ సరిగా రాదు, లేదా నాకు హిస్టరీ అంటే బోరింగ్ సబ్జెక్టు, జియోగ్రఫీ అర్థం కాదు, ఇవన్నీ కంప్లైంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు ఇస్తున్నావు? నోటిఫికేషన్ రాకముందు కదా ఆ కంప్లైంట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని, ఆ వీక్ ఏరియాస్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్ట్ మొత్తం కూడా రాసుకో. ఒక్కొక్క దాని మీద వర్కౌట్ చేయి. నీకెందుకు జాబ్ రాదు? ముందు ప్రాసెస్ పైన మనం ఫోకస్ చేయాలి. జాబ్ తనంతట తానే వచ్చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ ఏం చేస్తారు, ఊహల్లో దేలాడుతూ ఉంటారు, నాకు జాబ్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? మనం బేసిక్స్ అన్నీ చదవకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి కరెంట్ అఫైర్స్ ఒక్కటి చదివేసుకుంటే ఏమొస్తుంది?
జాగ్రఫీలో కానీ, హిస్టరీలో కానీ, బేసిక్ పాలిటీలో కానీ, బేసిక్ ఎకానమీ టర్మ్స్లో కానీ కరెంట్ అఫైర్స్ ఎక్కడుందో సార్ చెప్పండి నాకు. బేసిక్ సబ్జెక్ట్ లేకుండా కరెంట్ అఫైర్స్ ఎట్లా వస్తుంది చెప్పండి ఒకసారి. అంటే కేవలం కరెంట్ అఫైర్స్ 12 నెలలు మ్యాగజైన్ చదివేసుకుంటే మనకు జాబులు వచ్చేస్తాయా? నిజంగా వచ్చేస్తే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ తయారు చేసేవాడికి ఇప్పటికి 4-5 జాబులు రావాలి కదా. ఆలోచించండి ఒకసారి. స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చదవాలి. అదే కీ స్ట్రాటజీ. కీ స్ట్రాటజీ అంటే ఏంటి? ఎవరూ చదవనప్పుడు మనం చదవాలి. అలా అని చెప్పేసి అవసరమైనటువంటి టైంలో కాకుండా, అంటే పొద్దున్నే 4ంటికి లేసి అలవాటు లేదు, వీలైతే అలవాటు చేసుకో, లేదు అంటే రాత్రి ఎక్కువ టైం చదువు. మీరు ఎప్పుడు చదివినా పర్లేదండి, కాకపోతే మీ మొబైల్ ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మీరు మీ మొబైల్ ఫోన్ని డిస్టర్బ్ చేయకూడదు. దానికంటూ ఒక టైం కేటాయించుకోండి. ఇదిగో పొద్దున ఒక ½ అన్ అవర్ లేదా సాయంత్రం ఒక 1 అవర్ వాడుకుంటాను, ఇంకా తర్వాత వదిలేను దాని గురించి. మొబైల్ ఫోన్ దూరంగా పెట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ దగ్గరగా వస్తుంది. ఇదే స్ట్రాటజీ. మొబైల్ ఫోన్ దూరంగా పెట్టుకుంటే గవర్నమెంట్ జాబ్ దగ్గరగా వస్తుంది. ఇంతకంటే గొప్ప స్ట్రాటజీ ఏది లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఒకప్పుడు పుస్తకాలు దొరికేవి కాదు, సరైన గైడెన్స్ దొరికేది కాదు, సరైన టెస్ట్ సిరీస్లు దొరికేవి కాదు. ఇప్పుడు ఏమైపోయినాయి? అన్నీ ఎక్కువ దొరుకుతున్నాయి. మొబైల్ ఫోన్తో మనం చేసే గొప్ప కార్యక్రమం ఏంటో తెలుసా? ఆ పీడిఎఫ్, ఈ నోట్స్, ఆ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ అన్నీ సేకరించుకుంటాం. మన మైండ్ అంతా కూడా పాడు చేసుకుంటున్నాం. అంతెందుకు, డిజిటల్ కాపీ ఏది చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మీరు సక్సెస్కి దగ్గర అవ్వాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే పీడిఎఫ్లు చదవద్దు. మీకు అంత అవసరం అనుకుంటే ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ పీడిఎఫ్ పేరు చెప్పి మీ పీడిఎఫ్ ఓపెన్ చేసేలోపు ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ అని. అది క్లిక్ చేస్తారు. ఇదే కదా మనం చేస్తున్నాం రోజు. ఏం లేదు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరు అనుకోవచ్చు ఒకప్పుడు రిసోర్సెస్ దొరికేవి కాదు, ఇప్పుడు రిసోర్సెస్ ఎక్కువ దొరుకుతున్నాయి. అతివృష్టి అనావృష్టి అంటాం కదా, అట్లా ఇప్పుడు అతి ఎక్కువైపోయింది మనకి. అది తగ్గించుకుంటే సరిపోతుంది. సో అదే కీ స్ట్రాటజీ. సో టైం మేనేజ్మెంట్ ఏం లేదండి. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఎక్కువ టైము స్టాండర్డ్ బుక్స్ చదివి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం విషయంలో ఉంటుందన్నమాట. ఇక్కడ మన ఏకేఎస్ఐఎస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్తో పాటు మెంటర్షిప్తో పాటు టెస్ట్ సిరీస్ అండ్ ఎవ్రీ మంత్ మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హియర్ వీఆర్ టు సపోర్ట్ యూ. సో ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ కావాలి అనుకున్నట్టయితే, కోచింగ్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బైలింగ్వల్ క్లాసెస్ అన్నమాట. సో బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉండేటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇది స్ట్రాటజీ. ఇంకా ఏవైనా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే, ఏ టాపిక్ పైన వీడియో కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఆ వీడియోస్ అనేటువంటి మీ అందరి కోసం చేసి మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.